ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఏంటి డెడ్ లైన్ పెట్టారా? క్రూ మొత్తానికి 41 డేస్లో షూటింగ్ ఫినిష్ చేశారంట. చెప్పిన డేట్లో చేశారా, చెప్పిన బడ్జెట్లో చేశారా, ఎందుకు వల్ల? 36 అన్నారండి, మీ 41 చేసాం. ఓహ్, ఇంకా పెంచారా? ఓకే. నరేష్ గారు, ఇది 41 డేస్లో ట్రైలర్ చూస్తే ఆ షాట్లు, కొన్ని షాట్లు మంచులో షాట్లు కూడా ఉన్నాయి. 41 డేస్లో ఎలా షూట్ చేయగలిగారు, ఎలా ప్లాన్ చేశారు? మీరేమన్నా వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేశారు క్రూ మొత్తానికి? అంటే ఏం లేదండి, మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి నైట్ 2 వరకు అలా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా. ఎందుకంటే యాక్టర్స్ డేట్స్ అండి, హర్ష మనకి ఒక కొన్ని డేట్స్ అవైలబుల్ ఉన్నాడు. సో అతను ఉన్న పొజిషన్స్లో అతని సీక్వెన్స్ అతను అన్నీ తీసేసి అతను పంపించేసిన తర్వాత మా బ్యాలెన్స్ షాట్లన్నీ తర్వాత పెట్టుకున్నాను, పెండింగ్ పెట్టుకుని అలా తీసాం. సో ఇట్స్ లైక్ ఓన్లీ టైమింగ్ అండి, ఎందుకంటే మోర్ ఆఫ్ ఒక కాలనీలో జరుగుతుంది, ఒక 2 ఎక్కువ హౌసెస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడే సెటప్స్ కాబట్టి అంటే చాలా ఫాస్ట్గా. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ రెడీ అవుతుంటే ఇంకొక సెటప్ ఇంకొక చోట రెడీ అయిపోతుండేది. సో వి డిడ్ంట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైమ్ అండి. ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి వి కాంట్, అంటే 2 కెమెరాలు ప్లేస్ చేయలేం. అందుకని 2 కెమెరాలు 2 డిఫరెంట్ రూమ్స్లో పెట్టి వీ యూస్ టు షూట్ 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ ది సేమ్ టైం. ఓకే. డైరెక్ట్ నాని గారు, అది వర్కింగ్ డేస్ 41 కానీ ప్రీ ప్రొడక్షన్ 9 months పెట్టిందండి మాకు. ఓ వెరీ గుడ్. నాని గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇందాక షోరన్ నాని గారు చెప్పినట్టు, అనిల్ గారు చెప్పినట్టు సార్, టిపికల్ సబ్జెక్ట్ అని చెప్పారు. మాయలు మంత్రాలు ఏం లేవు, బట్ సస్పెన్స్ థ్రిల్లరు అని చెప్పారు. బట్ ఇట్లాంటి సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా దాని ఏమంటారు టఫ్ అంటారు. అవునండి. ఎలా జరిగింది మీ వర్క్, ఎలా జరిగింది? ఫస్ట్ టైం మీరు డైరెక్ట్